ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్రపరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదర్ నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుడు కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు, అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు, కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించిన కిషన్ రెడ్డి తగు రీతిలో తగు సమయంలో నీకు ప్రజలు సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.